గత మంత్రివర్గం కానీ గత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా వెళ్ళి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదో అది చెప్పకుండా దోశలు వేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ ఏదో చేయడం అనేది అసలు దిక్కుమాలిన చర్యగా కేసీఆర్ ఫైర్ అయ్యారని, కేటీఆర్ మీద ఫైర్ అయ్యారని బయట ఒక టాక్ అయితే నడుస్తుంది. వాస్తవం ఉందా? జూబ్లీహిల్స్లో పోటీలో టీఆర్ఎస్ చేతులెత్తేసిందని ఆరోపణలు. క్షేత్రస్థాయిలో అందరికంటే ముందు వినండి లక్ష్మణ గారు, క్షేత్రస్థాయిలో అందరికంటే ముందు ప్రచారం స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. గ్రౌండ్ లెవెల్లో దూసుకుపోయింది. గల్లీ గల్లీ, వాడ బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి అందరిని కలవడం జరుగుతుంది. మాగంటి గోపీనాథ్ గారు అక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చినారు. అద్భుతమైన ప్రగతి సాధించి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా జూబ్లీహిల్స్ మంచి అభివృద్ధి చెందింది. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం చేయదలుచుకుంటే ఈ 2 సంవత్సరాలు ఏం చేయలేదు కాబట్టి ఓటు అడగడానికి హక్కు లేదు, నైతిక హక్కు లేదు. చేసిందంతా కేసీఆర్ గారే. పెన్షన్ 4,000 ఇస్తాను కదా, ఎక్కడ పోయింది? 2 ఎక్కడ పోయింది? సిలిండర్, మా స్కూటీ ఎక్కడ పోయింది అడుగుతున్నాడు. చెప్పాలి. నవీన్ యాదవ్ రౌడీనా, డ్రగ్స్ గంజాయితో దొరికిన వాళ్ళు రౌడీనా అని అడిగారు రేవంత్ గారు. రేవంత్ నోటికి హద్దు లేదండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి కాదు ఆయన. విలువ ఉండదు, చదువుకోలేదు, తెలివి లేదు. అది ఎటు తిరిగి దొంగ దారిలో పడ్డ రాజకీయాల్లోకి వచ్చి సూట్ కేసులు మోసి పిసిసి ప్రెసిడెంట్ అయి, ఎమ్మెల్సీ అయి, ఎంపీ అయి, ఎమ్మెల్యే అయి, మళ్ళా ముఖ్యమంత్రి అయి రాష్ట్రం మీద కూర్చొని కాంగ్రెస్ సీనియర్ నాయకుల నెత్తి మీద తైతక్కలు ఆడుతున్నా. ఆయన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియదు, కాంగ్రెస్ పార్టీ లైన్ తెలియదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రాజకీయాల్లో ఎట్లా మెల్లగాల హోందాతనం లేదు. కేవలం మైనార్టీలను బుజ్జగిస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలిచి పక్కకు పెడితే డిబేట్ పోయే పరిస్థితి ఉంది అనేది. ఆయన ఏమనుకుంటున్నాడు పాపం నవీన్ యాదవ్, ఇక బీసీ బిడ్డ ఈ రోజు దురదృష్టవంతుడు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసి అడిగిండు ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. ఆయన ఏం చెప్తున్నాడు ఆ మైనార్టీ నాయకుడు అంటే, నవీన్ మంచోడే ఉండవచ్చు, తప్పులేదు, మంచి పిల్లగాడే, కానీ ఆయన మోస్తున్న జెండా ఎటువంటి దొంగల పార్టీ జెండా మోస్తున్నాడు. ఆ పార్టీని చూసి ఓటు వేయాలి, మేము వేయమని చెప్తున్నాడు క్లియర్ గా. మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ కి వచ్చేది కల్లా వీళ్ళు కేవలం కుట్ర. మీరు కూడా ఎందుకు వన్ సైడ్ గా అలా మాట్లాడతారు? ట్రాన్స్పరెంట్ గా మాట్లాడండి. అదొక దొంగల పార్టీ అన్నప్పుడు కేసీఆర్ గారు వెళ్ళి సోనియా గాంధీ దగ్గర కూర్చుని తెలంగాణ కావాలి, నేను మీతో సంపూర్ణంగా సహకరిస్తానని మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత తూచ్ అని చెప్పింది మీరు కదా. వాళ్ళని ఎందుకు దొంగల పార్టీ అంటారంటే ఏం చెప్తారు? యుద్ధంలో వినండి 5.5 దశాబ్దాలు చాలా మంది యోధులు, మేధావులు, అపర చాణక్యులు కూడా అందరు తెలంగాణ ఏది కూడా సక్సెస్ కాలేదు. యుద్ధం చేసేటప్పుడు ప్రత్యర్థి యొక్క దృష్టి మరల్చడానికి 196 పాచికలు వేస్తాం మనం. అది కూడా పాచికలు ఒక భాగమే సోనియా గాంధీ గారు కలవడం. మాకు అంతిమ లక్ష్యం కేసీఆర్ గారు లక్ష్యం ఏంది? 5.5 దశాబ్దాలుగా నెరవేరని కళ నెరవేర్చాలని కేసీఆర్ గారు లక్ష్యం పెట్టుకున్నాడు. సబ్బండ వర్గాలు ఏకం చేసిండు. ఆ యుద్ధ రీతిలో విభిన్న పాచికలు వేసిండు, తెలంగాణ తీసుకొచ్చిండు. అంతేగాని సోనియా గాంధీ ఇవన్నీ ఉండవండి. యుద్ధంలో మీరు భలే చెప్తున్నారు, మహాభారతం బాగా చదివారు. మీరు వేస్తేనేమో పాచికల, ఎదుటి వాళ్ళు వేస్తేనేమో కుయుక్తుల, ఎలా చెప్తారు అలా? మీరు 100% సిద్ధాంతపరమైనటువంటి బేస్తోన పోవాలి. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి మద్దతు కూడా విచిత్రం కాకపోతే ఈ ఎంత విచిత్రం ఇది? కాంగ్రెస్ పార్టీ భూషణ్ పక్కకు పెట్టుకొని హిందూ ఓట్లను రెట్టి వాటి బీజేపీ మలిపించి బీఆర్ఎస్ ను ఓడగొట్టే ప్రయత్నం చేసి ఇదిగా చేయాల్సింది. నీ శక్తి ఏందో, నీ పని ఏందో చెప్పుకో. అతను బీజేపీ కేసులా, కాంగ్రెస్ కేసులా, కమ్యూనిస్టుల కేసులా, బీఆర్ఎస్ కేసులా అనేది ఓటర్ నిర్ణయించుకుంటాడు. కానీ మీరందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు మీరు వాళ్ళు పొత్తని వీళ్ళు అంటారు, వాళ్ళు మీరు పొత్తని మీరు అంటారు, వీరు వాడు పొత్తని వీరు. ప్రజలకైతే ఒక క్లారిటీ ఉంది. మీ అందరికీ కూడా ఒక సరైన తీర్పు అయితే ఇక్కడ మనం ఒకటి చెప్పాల్సింది, 22-23 నెలలుగా రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిపాలన, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా లేవా, అవి ఎంతవరకు పథకాలు అమలవుతున్నాయి అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. పేపర్లో వస్తుంది, మీడియాలో వస్తుంది, అందరు కూడా అవగాహన ఉంది. పెన్షన్ ఇస్తాన్నావు, రావట్లేదు. 2,500 ఇస్తాన్నావు, ఇవ్వట్లేదు. 500కే సిలిండర్ అన్నావు, ఇవ్వట్లేదు. స్కూటీలు అన్నావు, ఇవ్వట్లేదు. మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, రామ్మోహన్ గారు, మళ్ళీ మనం కూర్చుంటాం డిబేట్ లో. ఇదే ఒక్కసారి దీనికైతే క్లారిటీ చెప్పండి. మీరు ఇప్పుడైతే మేము గెలుస్తున్నామని బల్ల గుద్ది చెప్తున్నారు. ఒకవేళ మీరు గెలవకపోతే, కాంగ్రెస్ గెలిస్తే మీ నోటితోనే మీరు అధికారంలో వాళ్ళు ఉన్నారు, పోలీసులందరూ వాళ్ళకే సపోర్ట్ చేశారు, రకరకాలుగా మీరే మాట్లాడతారా రేపు ఓడిపోతే? మీరు
ఒక్క విషయం మనం గమనించాలి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అక్కడ. మేము పూర్తి స్థాయిలో మా శక్తి అంతా అక్కడ పెట్టి పోరాటం చేస్తా ఉన్నాం.